నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఇంటి గుట్టు లంకకు చేటు, అది ఆనాటి కథ. ఇప్పుడు ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఎవరి కొంప ముంచుతాయన్నది ఇప్పటి మాట. కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ కాకుండా జగన్ వర్సెస్ షర్మిల అన్నా చెల్లెల పోరుగా మారడం అందరినీ ఆకట్టుకుంటోంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టార్గెట్ జగన్ అన్నట్లుగా దూసుకుపోతుండడంతో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నది హాట్ టాపిక్గా మారుతోంది. చెల్లెమ్మ రాజకీయం అన్నకి సంకటంలా మారింది. ఫ్యామిలీ పాలిటిక్స్లో ఇంటి గుట్టు రట్టవుతుందా, షర్మిలకు ప్లస్ అవుతుందా, మైనస్గా మారుతుందా? వైఎస్ షర్మిల దూకుడు పెంచుతుందా? షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తర్వాత బీపీ పెంచుకుంటున్నారా? కాంగ్రెస్ను రాష్ట్రంలో ఎలా గట్టెక్కించాలన్న దానికన్నా అన్న జగన్ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపైనే వైఎస్ఆర్ తనయ దృష్టి కేంద్రీకరిస్తున్నారా? అధికార వైసీపీతో రాజకీయ వైరం ఏమో కానీ వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకాల విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారంటున్న షర్మిల సీన్లోకి సాక్షి పేపర్లో వాటాలను కూడా లాగడంతో అసలు లాజిక్ ఏంటి అనేటువంటి ఆసక్తికరమైన చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఏపీలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఏపీలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్యామిలీ పాలిటిక్స్ను ఏపీ ప్రజలు ఉత్కంఠంగా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈసారి అధికారంలోకి రావాలని సంక్షేమ పథకాలతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. ఈసారి టిక్కెట్లు కేటాయింపు విషయంలోనూ సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు కేటాయిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల అన్న పాలనను టార్గెట్ చేస్తున్నారు. జగన్ పాలనలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుబడుతున్నారు. ఏపీలో ప్రధానంగా మరుగున పడిన ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి జగన్ బీజేపీతో అంటగాగుతూ ప్రత్యేక హోదాను మర్చిపోయారని తప్పుబడుతున్నారు. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తూ సాగుతున్న షర్మిల రాజకీయం ఎటు మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. అన్నా చెల్లెల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి షర్మిల అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వైసీపీతో పాటు తెలుగుదేశం పైన చురకలు వేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ కలల పాలన జరగడం లేదని షర్మిల తన అన్న వైఎస్ జగన్నే టార్గెట్ చేయడం ఆసక్తిని పెంచుతోంది. మరోపక్క షర్మిల ఏం కోరుకుంటున్నారు? అంది వచ్చిన అవకాశాన్ని కుటుంబ పరంగా తమ మధ్య ఉన్న విభేదాలను కలగలుపు చేసి రక్తి కట్టిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డౌట్ ఎందుకు, అదే జరుగుతుంది అంటున్నారు మరికొందరు. షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడడం లేదని, ఇంట్లో ఉన్న గొడవలను రచ్చకీడుస్తున్నారని, ఎవరికి లబ్ధి చేయాలి అని చూస్తున్నారో అర్థమవుతూనే ఉందంటూ వైసీపీ నేతలు సెటైర్లేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలనే చేస్తూ షర్మిల తెలుగుదేశానికి పరోక్షంగా మద్దతిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు తాను జగన్ నుంచి ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదని, అందుకు తన తల్లి విజయమ్మే సాక్షి అంటూ ఆమెను షర్మిల రింగ్లోకి లాగారు. జనంలో జగన్ను పలుచన చేసే ప్రయత్నంలోనే వైఎస్ షర్మిల ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. అయితే వైఎస్ షర్మిల ఉన్నది కాంగ్రెస్లో. ఆ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు లేదు. షర్మిల కారణంగా ఓట్లు వచ్చి పడతాయా లేదా అన్నది పక్కన పెడితే జగన్కు రాజకీయంగా ఎంతో కొంత నష్టం జరుగుతుంది అన్నది మాత్రం నిజం. వైసీపీ నేతలు తనను రెచ్చగొడుతున్నారంటూ ఇంటి గుట్టును కూడా షర్మిల బజారుకు తెచ్చేలా కనిపిస్తున్నారు. వైఎస్ షర్మిలను రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోతారని తెలిసి వైసీపీ శ్రేణులు కూడా ఆమెను కదిలించడం, కోరివితో తలగోక్కున్నట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
అన్ని జిల్లాల్లో వైఎస్కు అత్యంత సన్నిహితులను కలవడం, వాళ్లతో జగన్ తనతో పాటు ఆయన నమ్ముకున్న నేతలకు అన్యాయం చేసిన వైనాన్ని కూడా షర్మిల చెబుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మాటకు మాట గట్టిగానే షర్మిల జవాబు చెబుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక కూడా జగన్ ఉన్నారని, సొంత చెల్లెనేని చూడకుండా ఇలా తనపై మాటల దాడి చేయించడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇది జగన్కు కొంత ఇబ్బంది కలిగించే పరిణామంగానే చూడాలి. వైఎస్కు అత్యంత సన్నిహితులైన వారిని కలిసి తనకు తన అన్న చేసిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనను రాజకీయంగా ఆశీర్వదించాలని కూడా షర్మిల కోరుతున్నారు. కేవలం వైఎస్ సన్నిహితులను మాత్రమే కాకుండా జగన్ జుట్టులో ఉన్న వారిని కూడా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని, వీలైతే తాను చీఫ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్నారు. కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని, సాక్షి పత్రికలో తన గురించి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా సాక్షి పత్రికలో వాటాలను ప్రస్తావించి వేడి పుట్టించారు. సాక్షిలో జగన్కు ఎంత వాటా ఉందో తనకు కూడా సమాన వాటా ఉందని షర్మిల పేర్కొన్నారు. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే నిర్ణయించారని తెలిపారు. అలాంటి సాక్షిలో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తాను వైఎస్ పేరు పెట్టుకోకూడదని, తన భర్త ఇంటి పేరు మురుసుమల్లి అని ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని, తన పేరు వైఎస్ షర్మిల రెడ్డి అని మరోసారి స్పష్టం చేశారు. ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? చంద్రబాబు, పవన్ కంటే సీఎం జగన్నే షర్మిల లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ తరహా విమర్శలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ సమయంలోనే తన కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, నాడు వివేకానందరెడ్డిని, నేడు షర్మిలను ప్రయోగించిందని జగన్ కూడా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొందరు వైసీపీ నేతలు షర్మిలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తాను ఎలాంటి పదవులు ఆశించకుండానే కష్టకాలంలో ఉన్నప్పుడు జగనన్నకు మద్దతుగా నిలిచానని, అన్నకు అండగా ఉండినందుకే 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన విషయాన్ని తనను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు గుర్తురావడం లేదా అంటూ షర్మిల తన మాటల వేడిని పెంచుతూనే ఉన్నారు. పదవుల కోసం తన భర్త అనిల్ గతంలో సోనియా గాంధీని కలిశారంటూ వైసీపీ నుంచి వినిపించిన విమర్శలకు షర్మిల అంతే ధీటుగా సమాధానాలిచ్చారు. తన భర్త అనిల్ సోనియాను కలిసిన సమయంలో తన వదిన భారతి కూడా ఆయనతో పాటే ఉన్నారంటూ జగన్ భార్యను రచ్చలోకి లాగారు. ఇలా షర్మిల మాట్లాడుతున్న మాటలు రాజకీయాల కన్నా వ్యక్తిగత విషయాలపైకి మళ్లుతూ ఉండడంతో ఏపీలో రాజకీయం ఎటువైపు వెళ్తుందో అన్న ఆసక్తి పెరుగుతుంది. ఏపీ పాలనలో పూర్తిగా గాడి తప్పింది అంటున్న షర్మిల ప్రత్యేక హోదాను పక్కన పెట్టి మరి బీజేపీకి అనుకూలంగా మారి రాష్ట్ర ప్రయోజనాలను జగన్ దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ అధినేతపై మండిపడుతున్నారు. ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే గత తెలుగుదేశం పాలనలో ఏమీ సాధించలేకపోయారంటూ షర్మిల విమర్శలు చేస్తున్నారు. షర్మిల ఎన్ని మాట్లాడినా ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాక కేవలం వైఎస్ఆర్ బిడ్డగా చూస్తూ ఉండడంతో రాజకీయ పరిణామాలు గాడి తప్పుతున్నాయి. తాను చేస్తున్నది వైఎస్ మార్కు రాజకీయమేనంటూ పదే పదే షర్మిల చెబుతున్న మాటలు
ఎటు దారి తీస్తాయో చూడాలి. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల అదే చేస్తున్నారు. వైఎస్ జగన్ తండ్రి వారసుణ్ణి తానే అంటూ ఆ లెగసీని వాడుకుంటుంటే తానున్నానంటూ ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల ఇంటి గుట్టు రట్టు చేస్తూ జగనన్నకు ఎదురు తిరిగిన బాణంగా తయారయ్యారు. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ను పదే పదే తలుచుకుంటూ రాజకీయం చేస్తున్నారు. వైఎస్కు అత్యంత ఆప్తులైన వారిని, పాత కాంగ్రెస్కు దూరంగా ఉన్న సీనియర్ నేతలను కలుస్తూ వారందరినీ తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు. రాజమండ్రి పర్యటనలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను ఆయన ఇంటికి వెళ్లి షర్మిల కలిశారు. ఉండవల్లి ఆశీస్సులను పొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును జగన్ పూర్తి చేయకపోవడంపై కూడా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. దానితో పాటు ప్రస్తుత రాజకీయాలపైన, గతంలో వైఎస్ఆర్ విధానాలపైన చర్చించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలను పక్కన పెట్టి జగన్ తన సొంత అజెండాను అమలు చేస్తున్నారని, వైఎస్ను ఏపీ ప్రజలు మర్చిపోయే ప్రయత్నాలు జగన్ చర్యలో కనబడుతున్నాయని వైఎస్ షర్మిల ఆయనతో చెప్పినట్లు అంటున్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత, వైఎస్కు అత్యంత సన్నిహితుడు దుట్టా రామచంద్రరావును కూడా కలిశారు. ఆయనను పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కడప జిల్లాలో పర్యటన సాగింది. ఈ పర్యటనలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. అనంతరం సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టారు. ఎడుగూరి సందటి రాజశేఖర రెడ్డి ఈ కడప బిడ్డ పులివెందుల పులి, తెల్లని పంచకట్టు, మొహం నిండా చిరునవ్వు, ఇవాల్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేయాలని నిరూపించిన నాయకుడు. ఇది వైఎస్ఆర్ మార్క్ రాజకీయం. ఆయన పథకాలే ఒక మార్క్. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించలేని ప్రస్తుత ప్రభుత్వం ఆయన వారసులు ఎలా అవుతారు? జగనన్నకి నేను వ్యతిరేకి కాదు, కానీ జగనన్న అప్పటి మనిషి కాదు అంటూ పోస్టు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో అసలు చలనం లేకుండా పూర్తిగా అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఒడ్డుకు చేర్చాలన్న వ్యూహంతోనే కాంగ్రెస్ అధిష్టానం ముందుకు అడుగు వేసింది. అందుకోసం ఇప్పటిదాకా తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఎదిగి ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలను ప్రజలకు చేరువ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన మరణించి 13 సంవత్సరాలు దాటినా వైఎస్పై ఉన్న అభిమానం ఇంకా చెక్కుచెదరలేదు, చెదరదు కూడా. అదే అభిప్రాయంతో వైఎస్ లెగసీని తిరిగి వాడుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే వైఎస్ తనయ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్ పేరుతో పార్టీని స్థాపించి రాజకీయం చేశారు. అక్కడ పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అదే ప్రయాణాన్ని కొనసాగించి ఏపీలో అడుగుపెట్టి ఉంటే షర్మిలకు రాజకీయ నాయకురాలిగా ఇంకా మంచి గుర్తింపు వచ్చేదేమో గాని, అయితే తెలంగాణ ఆటను మధ్యలో ఆపేసి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. షర్మిల కాంగ్రెస్ నేతగా ఇప్పుడు ఏపీలో రాజకీయం చేస్తున్నారు. ఇక తను తెలంగాణ కోడళ్ళని, తనది తెలంగాణ అంటూ ఇన్నాళ్ళు అక్కడ చెప్పిన షర్మిల ఇప్పుడు ఉన్న ఫలంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలయ్యారు. మరి తెలంగాణ కోడలు ఏపీ రాజకీయంలో ఏం పని? పెళ్లి తర్వాత పుట్టినింటితో కన్నా మెట్టినింటితోనే పయనమన్నట్టుగా ఆమె గతంలో థియరీ చెప్పారు. ఆడపిల్ల ఈడపిల్ల అంటూ ఆమె ట్రోల్ అయ్యారు. ఇప్పుడు ఏపీలో రాజన్న బిడ్డగా తనను తాను సమర్థించుకుంటూ తన అన్న పార్టీ వైసీపీ పైనే రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. కుటుంబాల్లో విభేదాలు, అన్న జగన్తో కలహాలు కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని అప్పట్లో తెగ రచ్చ జరిగినా పెద్దగా స్పందించని షర్మిల ఏపీలో అన్న పార్టీపైనే కాంగ్రెస్ నేతగా రాజకీయం చేయాల్సి రావడంతో ఇక ఓపెన్ అయిపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను, కుటుంబ రాజకీయాలను కలబోస్తూ షర్మిల రాజకీయం సాగిస్తున్నారు.
ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. రోజుకో జోకర్ను తెచ్చి తనపై వైసీపీ నేతలు బురద చల్లుతున్నారని, తాను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నానని చెప్పుకొస్తున్నారు. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నా, ఎవరెంత నిందలు వేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు, ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను, పోలవరం వచ్చే వరకు కథలను గుర్తుపెట్టుకోండి అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే షర్మిల టార్గెట్గా వైసీపీ నేతల విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఏపీలో హడావిడి చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో నాన్ లోకల్ పొలిటీషియన్స్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు వైసీపీ నేతలు కూడా షర్మిల టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్పై షర్మిల చేస్తున్న విమర్శలు జనంలోకి వెళ్తున్నాయని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రభావం కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్ల పాటు షర్మిలను ఏపీసీసీ చీఫ్గా ఉంచితే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 2029లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హస్తం గుర్తు ఇందిరమ్మను ప్రజలు పూర్తిగా మర్చిపోలేదని చెప్పారు. మీడియా మైకు కనపడగానే షర్మిల ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఇదంతా పెద్ద ప్రహసనంగా మారుతుంది. మరో 2 నెలల పాటు షర్మిల ఇలాంటి హడావిడి చేయవచ్చు, ఆ తర్వాత ఏమిటి అన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఎన్నికలు అయిపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను ఉద్ధరించేది ఏమీ ఉండదు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యేలా కూడా కనిపించడం లేదు. ఉత్తరాదిన బీజేపీ సునామీ దూసుకు వస్తుంది. కేంద్రంలో అధికారం రాకుంటే కాంగ్రెస్ను ఎవరు పట్టించుకుంటారు? అది ఉనికే లేని ఏపీలో కాంగ్రెస్ హడావుడి ఏముంటుందన్నది మరికొందరి ప్రశ్నలు. బ్యాక్ టు పెలిఫియన్ అన్నట్లుగా షర్మిల రాజకీయం ఉంటుందంటున్నారు. ఏపీలో షర్మిల ఎంట్రీతో విపక్షాలకు కలిసొచ్చిందా? ప్రధానంగా జగన్నే టార్గెట్ చేస్తూ సాగుతున్న షర్మిల రాజకీయం ఎటు తిరుగుతోంది? ప్రత్యేక హోదా, పోలవరం అంశాలను ఎజెండాగా చేసుకుని వైసీపీని, టీడీపీని ఇరకాటంలో పెట్టే పాలిటిక్స్ సాగుతాయా? బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటున్న షర్మిల పాలిటిక్స్తో వైసీపీ, టీడీపీ ఇబ్బంది పడతాయా? షర్మిల ఏపీ రాజకీయానికి వైఎస్ విజయమ్మతో జగన్ చెక్ పెడతారా? ఏపీలో రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింతగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా వ్యూహాలను అమలు చేస్తూ ఎన్నికల వైపు దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల మార్పులు చేర్పులతో తాము సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో అతి భారీ కేడర్ సమావేశాలను నిర్వహిస్తోంది వైసీపీ. తొలి సమావేశాన్ని భీముల్లో నిర్వహించి సక్సెస్ చేశారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. 2019 ఎన్నికల వేళ కూడా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు. మరోసారి ఇదే సెంటిమెంట్ను కొనసాగించేలా ఉత్తరాంధ్ర నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ను షురూ చేశారు. ఈ సభ నుంచి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 3న ఏలూరులో, 5న అనంతపురంలో సిద్ధం సభలకు వైసీపీ నాయకత్వం సంసిద్ధమైంది. సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు అందిస్తూ హామీలను 100కి 100 పాళ్లు అమలు చేసిన పార్టీగా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని జగన్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు చర్చలు కొనసాగిస్తూనే రా కదలిరా అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు భారీ ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 4వ తేదీ నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎవరికి వారు తమ తమ వ్యూహాలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. జగన్పై షర్మిల చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ కుటుంబ సభ్యులకే జగన్ అన్యాయం చేస్తున్నారని, ఇక ప్రజలకే న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ ఇటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల, అటు తెలుగుదేశాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుగుదేశం, వైసీపీలు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర సమస్యను పట్టించుకోవడం లేదని షర్మిల ఆరోపిస్తున్నారు.
బీజేపీకి ఏపీలో అధికారం రాకున్నా, ప్రజలు ఇవ్వకున్నా బీజేపీ అధికారం చెలాయిస్తోందని ఎద్దేవా చేస్తున్న షర్మిల బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ. ఒక ఎంపీని గెలవకుండా, ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే బీజేపీ పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్. బీజేపీ పార్టీ కైవశమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇటు పాలకపక్షం జగనన్న గారు, అటు ప్రతిపక్షం టీడీపీ చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇక మొత్తం అన్నిటికీ, ప్రతి దానికి మీరు బీజేపీకి మద్దతు ఇస్తుంటే, బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము, ధైర్యం మీకు లేకపోతే మరి మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? మీకు ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి, బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు, ఏదో కాదు. మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికే లేదు అనుకుంటున్నారేమో. రాష్ట్రం అంతా ఉంది. ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు, ఇంకెవరో కాదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. వైఎస్ తనయగా షర్మిలను వాడుకుంటూ ఏపీలో అధికార వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ను ఇరకాటంలో పెడుతున్న కాంగ్రెస్ పార్టీ విభజన హామీలను తిరిగి తెరమీదకి తెస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 2న ఢిల్లీలో ధర్నా చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, ఇతర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్న కాంగ్రెస్ తమ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ గుప్పిస్తోంది. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి అటు వైసీపీ, టీడీపీలను ఇరుకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో వైసీపీ, టీడీపీ ఎంపీలు విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా షర్మిల వచ్చిన దగ్గర నుంచి పదే పదే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు. అటు తెలుగుదేశం కూడా జగన్పై షర్మిల చేస్తున్న విమర్శలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వైఎస్ కుటుంబంలో కలహాలు, కుటుంబ విభేదాలు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సొంత చెల్లి చిన్నప్పటి నుంచి ఈయన గురించి తెలిసిన వ్యక్తి. ఈయన అన్నప్రాసం జరిగిన దగ్గర నుంచి తెలుసు ఆమెకి. ఈయన వ్యవహార శైలి అంతా తెలుసు ఆమెకి. ఈయన బెంగళూరులో ఏమి వెలగబెట్టాడో తెలుసు ఆమెకి. అందుకే ఆమెని వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు తప్పితే అది కూడా దుర్మార్గం అండి. ముఖ్యమంత్రి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యమంత్రి గారు ఎంతైనా కూడా నా చెల్లెలి సౌభాగ్యాన్ని, చెల్లెలు అభివృద్ధిని కోరుకుంటారు అన్న. ఈ అన్నది కొంచెం డిఫరెంట్గా కనపడ్డాడు నాకు. చెల్లెల మీద దాడులు చేయిస్తున్నాడండి. ఆమె చెప్పింది, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి మా సాక్షిలో వేస్తామని మీరు చెప్పండి అని చెబుతున్నారట. లేనిపోని అన్నీ కూడా ఆమె మీద అభాండాలు వేస్తున్నారు చెల్లెలు. దీని మీద ఇప్పుడు సాక్షి అన్నా నీకు నాకు వాటా ఉంది కదన్నా, ఈక్వల్ షేర్ ఉంది కదా అన్నది. అది అందరు నమ్ముతారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గొంతెత్తిన 151 మంది ఎమ్మెల్యేలు గొంతు చించుకున్న ఎవరు నమ్ముతాడు? ఎప్పుడైతే ఇక ఈయనేమంటారు, నాకు సాక్షి లేదు, నాకు ఛానల్ లేదు అంటాను లేదు కదా. మీ చెల్లె చెబుతుంది కదా, ఆడు మీ పార్ట్నర్ కదా. ఇప్పుడు షర్మిల చేస్తున్న రాజకీయం తెలుగుదేశం అభిమానులను, చంద్రబాబును సంతోషపెడుతున్నాయి. షర్మిల నవ్వుల పాలైనా, జగన్కు ఏదైనా నష్టం కలిగినా, ఏది జరిగినా తెలుగుదేశానికి లాభమే అవుతుంది. దీంతో ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. బీజేపీ నిర్ణయంపైన స్పష్టత రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన షర్మిల సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలోనే తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తావన తెస్తున్నారు. దీంతో ఇరకాటంలో పడుతున్న వైసీపీ షర్మిలను కట్టడి చేయడానికి వైఎస్ విజయమ్మనే ప్రయోగించడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిన సమయంలో షర్మిలకు అండగా నిలబడిన విజయమ్మ ఏపీలో రాజకీయం చేస్తున్నప్పుడు నోరు విప్పడం లేదు. అయితే షర్మిల అన్నపై చేస్తున్న ఆరోపణలను తల్లి విజయమ్మ సమర్థించబోరని
ఆమెనే వైసీపీ తరపున ప్రచారంలోకి దించితే సమస్య తీరుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయ దాడి పెరిగింది. జగన్ తాను వీరిని ఒంటరిగానే ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించారు. ఏపీ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల కూడా పూర్తి వ్యతిరేకంగా మారి టార్గెట్ చేస్తున్నారు. దాంతో ఫ్యామిలీ పాలిటిక్స్ తో రాష్ట్ర రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారాయి. ఇంటి గుట్టు ఎవరు కొంప ముంచుతుందోనన్న అనుమానం కలుగుతోంది. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.